అనే అరాకొర సదుపాయాలతోనే ఈ రోజున అధికారుల నిర్లక్ష్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్థానికంగా పండిన ధాన్యం స్థానిక రైస్ మిల్లర్లకు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. తుని పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతిపై సానుకూలంగా స్పందించారు. దళారుల వల్ల మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని, కార్మికులకు ఉపాధి కరువైందని ప్రతినిధులు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారమైందని మిల్లుల యాజమానులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కూడా జాగ్రత్తగా చూసి బయటకు వెళ్లకుండా ధాన్యం లోకల్ మిల్లు కూడా బతకాలి కదా. చిన్న చిన్న మిల్లు అండి మావి, అవన్నీ కూడా 3 నెలలు తిరుగుతున్నాయండి. 3 నెలలు అయిపోతే మళ్ళీ ఉన్న 9 నెలలు కూడా మిల్లు కట్టేసి ఖాళీ కూర్చుంటున్నామండి. మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు, తర్వాత ఈ గుమస్తా ఇవ్వడం జరుగుతుందండి. మాకు పోర్ట్ ఫ్రైడ్ రైస్ సప్లై ఇవ్వాలని ప్రత్యేకంగా తెలియపరుచుకున్నామండి. తర్వాత సంచులు సప్లై కూడా లేదు, చిన్న చిన్న మిల్లు అండి, దాని మీద సంచులు పోతున్నారండి. మెయిన్ పోర్ట్ ఫ్రైడ్ కెర్నల్స్ బాగా ఇబ్బందిగా ఉందండి. అది ఆ సమస్యను మాత్రం తీర్చి మాకు ఈ మిల్లులకి మీరు బియ్యం వేయడానికి అవకాశం ఇస్తారని ప్రత్యేకంగా తెలియపరుచుకున్నామండి. నమస్కారం అండి. రైతుని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు వచ్చినా వెంటనే అన్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. రైతుకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మేము రైతుల్ని చూసుకుంటున్నామండి. అదే నమస్కారం అండి. మా ప్రమేయం కారణంగా బయట మిల్లుకి వెళ్ళిపోతున్నాయండి. మా సమస్యపై మా స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇంతటితో నమస్కారం అండి. చాలా చిన్న మిల్లులండి. వీరందరికీ కూడా టార్గెట్ పూర్తి స్థాయిలో శ్రీశైలం